ఏంటి నీ బాధ చెప్పు. ఇక్కడ ఎండలు జరుగుతుందా, అందుకే చాలా మంది ఉన్నారా? ఆడ కోర్టు దగ్గర ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది నాకు కూడా తెలియదు. సో శరణి మధ్య బయటికి వెళ్తున్నప్పుడు కార్లు నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదండి, సో ఆ నెంబర్ ప్లేట్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు అనమాట. సో అంటే కే అంటే ఏంటి, టిఎన్ అంటే ఏంటి, ఏ స్టేట్కి సంబంధించినవి, ఏ స్టేట్ సంబంధించి నెంబర్ ప్లేట్స్ అలా ఉంటాయి అని చెప్పేసి వాడికి నేర్పిస్తున్నాం అనమాట. సో వాడికి ఈ మధ్య కాలక్షేపం అదే కార్లో వెళ్తున్నప్పుడు ఆ నెంబర్ ప్లేట్స్ అన్ని చదువుకొని ఈ పలానా స్టేట్ అని చెప్పి అనుకుంటా ఉంటాడు. నువ్వు శరణ్ తప్పుకో, అక్కని చూపిస్తాను. Numa, hi. Where are we going? Embassy school. సో మేమైతే ఈరోజు శరణ్ స్కూల్కి అయితే వెళ్తున్నామండి. ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట. సో ఈరోజు సాటర్డే వ్లాగ్. సో శరణ్కి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ పీటీఎం అనమాట, పేరెంట్ టీచర్ మీటింగ్ ఈరోజు పడింది. సో వెళ్తున్నాము. ఏం చెప్తారా వాడి గురించి, ఏం చేస్తున్నాడు ఆ స్కూల్లో ఈ గత 2 నెలలు అనేది తెలుసుకోవాలన్నమాట. నాకైతే కొంచెం క్యూరియస్గా ఉన్నాను, అసలు ఎలా ఉంటున్నాడు ఏంటి క్లాస్ రూమ్లో తెలుసుకుందాం అని. సో వాళ్ళ టీచర్ ఏం చెప్తారో చూద్దాం. ఫైవ్ మినిట్స్ ముందు వచ్చాను నీ అపాయింట్మెంట్. 5 కాదు 10 మినిట్స్. 1:35 to 1:45, 1:25 అయింది. సూపర్ రా, యూఆర్ పంక్చువల్ రా శరణ్. మెయిన్ పాయింట్ వస్తుందండి, ఇప్పుడు నువ్వు తల్లి అక్కడ ఎలా ఉంటుంది అనేది ఆ టెన్షన్ ఎప్పుడు కాన్స్టెంట్గా నా బ్రెయిన్లో ఉంటుంది. రుషికాతో పర్టికులర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ఇలాంటి ప్లేసెస్కి. ఎందుకంటే పాపం శరణ్కి మన రెస్పాన్సిబుల్ కాబట్టి అక్కడ రుషికాకి ఎటువంటి బిహేవియర్స్ కానీ స్క్రీమింగ్స్ కానీ రాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటాను. బట్ స్టిల్ ఇది ఇంక్లూజివ్ స్కూల్ కాబట్టి వాళ్ళకి కూడా స్పెషల్ చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి ఇంక్లూషన్లో. సో మోస్ట్లీ అర్థం చేసుకుంటారు. బట్ అయినా ఆ ఫియర్ అనేది కొంచెం నా బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. శరణ్ బాబుది అయిపోయిందండి. సో ఇప్పుడు బయటకి వెళ్ళిపోతున్నాము, మధ్యలో పనులు ఉన్నాయి చూసుకోవాలి. అండ్ నిషికమ్మ ఈజ్ వెరీ 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 గుడ్ గర్ల్ అనమాట. చాలా పేషెంట్గా వెయిట్ చేసింది క్లాస్ రూమ్లో. శరణ్ బాబు కూడా వెయిట్ చేశాడు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే శరణ్ వాళ్ళ క్లాస్ టీచరు చాలా చాలా అండర్స్టాండింగ్ అండి. సో రుషికాకి చాలా చాలా స్పేస్ ఇచ్చారనమాట. సో అది లెగిసి డాన్స్ వేస్తున్నా, అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా కూడా ఇట్స్ ఓకే మ్యామ్, మీరు అస్సలు కంగారు పడద్దు, లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్ అని చెప్పేసి నన్ను చాలా కంఫర్టబుల్ చేశారనమాట ఆవిడ. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. చక్కగా శరణ్ గురించి మాట్లాడడానికి నుషిక కూడా అలౌ చేసింది. పాపం వాళ్ళు కూడా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చారు నుషికాకి. సో ఇక్కడ వరకు వచ్చిన పని అయితే చాలా చక్కగా అయిందండి. పవన్ అండ్ శరణ్ గ్రనైట్స్ చూడడానికి వెళ్ళారండి. సో గ్రనైట్ షాప్ కూడా వచ్చామన్నమాట. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కటింగ్ అంతా ఇక్కడే అనమాట, ఏదో ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా ఉంది. ఏంటి నాన్న, ఏం కావాలి? లాస్ట్ టైము పవన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాం కదండి, చెప్పాను కదా మీకు. ఇప్పుడు కూడా సేమ్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట, ఆ లిఫ్ట్లో ఎక్కుద్దంట. అలా అడుగుతుంది అనమాట. సాటర్డే వెళ్ళాము ఆ రోజు, ఇప్పుడు కూడా సాటర్డే అడుగుతుంది. ఇలా అడుగుతూ ఉంటుందండి ఎవరన్నా ఇంటికి వెళ్తే మళ్ళీ అక్కడ తీసుకెళ్ళమని. సో నుషిక నేను అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. పవన్ నన్ను శరణ్ వస్తే ఇక్కడి నుంచి రెస్టారెంట్కి అయితే వెళ్తామండి. సో ఇది శరణ్ వాళ్ళ స్కూల్ దగ్గరలో అనమాట ఈ క్వారీ. సరే పవన్ ఇక్కడ గ్రానైట్ చూసుకుందాము హౌస్కి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉందంటే చెక్ చేయడానికి వచ్చామండి. ఏది చూపించు శరణ్, ఏది నచ్చింది? ఎల్లోనా రెడ్ తినేసావా? ఎల్లోనా రెడ్ కాదు, లేదు ఒక డార్క్ ఆరెంజ్. ఏది నచ్చింది? రెండు నచ్చినాయా? నాకైతే ఎల్లో బాగా స్వీట్ అనిపిస్తుంది. తర్వాత వెళ్ళేటప్పుడు సరే సరే చూడు క్రాంప్ లేకుందరా డిఫరెంట్గా.
కొరుక్కోవాలి ఇది పప్పకి బిగ్ పీస్, పప్పకి బిగ్ పీస్. వెయిట్ చెక్. నువ్వా బాగాలేదు, ఇది కావాలంటే మంచి. అక్క వద్దు అంటే కామ్గా వచ్చేసింది. నేను ట్రైన్ చేయగలను, దాని ట్రైన్ చేయడం ఈజీగా ఉంది నాకు. వద్దు అంటే వచ్చేసి అడిగింది, వద్దు అంటే కామ్ కదా. బాగాలేదు నాన్న, ఎప్పుడు సరుచుకోండి మంచిగా కొంటా కదా. నువ్వు వెయిట్, నువ్వు అట్నుంచి తిరుగుదాం వెయిట్. తొక్కేస్తావు వీటంత బురద. ఎన్ని రోజులు అయిపోయింది ఇంటి దగ్గరికి వచ్చి? చాలా రోజులు అయిపోయింది. 2 months అయిపోద్ది కదా నాని. నేను వచ్చి, నువ్వు కాదులే, నేను వచ్చి. దమ్మా, వర్షం భలే మసురు పట్టిందే 3 రోజుల నుంచి. ఏంటమ్మా రా. నువ్వు ప్లీజ్ దా, హౌస్ చూసేసి వెళ్ళిపోదాం రా. పాప పొద్దున్నుంచి పాపకి అంతా బోరే. ఆవిడ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎంబసీ స్కూల్ అన్న వెళ్ళాక తమ్ము స్కూల్కి హ్యాపీగా లేవా? శరణ్ వస్తున్నావా? సరే బోరింగ్ అంటాను, కార్లో పెట్టినని. కార్లో కూర్చో, మేము చూసేసి వస్తాం. వేసేనా? సరే వేసేస్తున్నా, బాయ్. ఈ కూడా అది చేస్తాడు. నాకు అంకులాలు భలే అనిపిస్తుంది. హ్యాపీగా ఉంటే స్థలం ఖాళీగా ఉంటే 4 బొప్పాయి మొక్కలు వేసుకున్నారు. చక్కగా బొప్పాయికాయలు వస్తాయి. కాస్మోస్ వేసుకున్నారు, కాస్మోస్ వస్తున్నాయి. కాస్మోస్ చూడు, అసలు ఏమీ ఉండదు, వాటరింగ్ చేసుకుంటారు అంకుల్ అంతే. అయినా బొప్పాయి కాస్మోస్ భలే వచ్చినాయి. సో మా ఇంటి పని మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నారనమాట. సో పవన్ అయితే ఇంకా గ్రానైట్లు చూస్ చేయడము, మెట్ల మీద గ్రానైట్లు, కిచెన్లో గ్రానైట్లు, ప్లంబింగ్, శానిటరీ వేరు, ఇవన్నీ కూడా వెళ్ళి చూసి వస్తూ ఉన్నాడు అనమాట. సో ఇందాక చూపించా కదా గ్రానైట్లు కూడా అక్కడ ఆగామని. సో ఈ మెట్లకి, కిచెన్కి, బయట యూటిలిటీకి ఎక్కడెక్కడైతే గ్రానైట్ వస్తుందో అదంతా చూస్తున్నాం అనమాట, ఎవరి దగ్గర పర్చేస్ చేయాలని. సో ఆబ్వియస్గా నేను వెళ్ళట్లేదులేండి, నాకు పిల్లలతో అవ్వదు కాబట్టి పవన్ బిల్డరు వీళ్ళే వెళ్ళి చూసుకొస్తున్నారు. సో ఇంకా ఇప్పుడు ఈరోజు బయటకు వచ్చాం కాబట్టి ఇంకా నాని చాలా రోజులు ఎందుకు అసలు నువ్వు చూడలేదు, కొన్ని మోడిఫికేషన్స్ అంటే కొంత అప్డేట్ అయింది, ఇల్లు రా చూడు. అది డిలే అవుతేనంటే ఇంకా అలాగేనండి, ఇంకా వస్తాలే అంట. ఇంకా పవన్ వచ్చి చూసుకుంటున్నాడు. సర్లే ఇప్పుడు అలాగ వచ్చాం కదా బయటికి అని చెప్పేసి అసలు ఏమేమి అప్డేట్స్ అయినాయి, ఎంతవరకు వర్క్ అయిందని చూడడానికి వచ్చాం అనమాట. వైరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చేయలేదు, ఇంకా ప్లంబింగ్ వర్క్ ఊరికే పెట్టారు అంతే. పైప్ వర్క్ అంతా చేశారా? ఇక్కడ కూడా అంతే, పైప్ వర్క్, వైర్ వర్క్. నువ్వు తల్లి కోపం వచ్చింది చూసారా ఫేసు? మీరు ఎప్పుడు నుష్క కోపం చూసుంటారు. అలక ఏంటనుకున్నారు? తోటకు వచ్చామండి, అట్నుంచి అటు, ఆ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము. సో అసలు వర్షాలు వస్తున్నాయి కదా, నేను అసలు రెగ్యులర్గా రావట్లేదు. సరేలే ఎలా ఉంది, ఎలాగో ఇటు దారి నుంచి వెళ్తున్నాం కదా అని చెప్పి వచ్చాము. నుష్కాకి ఏంటంటే ఒక బిహేవియర్ ఉంటుందండి. సో అదేంటంటే తోటకు వచ్చింది అంటే డ్రెస్ చేంజ్ చేసేయాలన్నమాట. సో ఇక్కడ వార్డ్రోబ్ ఉంది కదండి, నేను ఇక్కడ బట్టలు పెడతానమాట. ఇవి స్పేర్ లాగా దుప్పట్లు, బట్టలు కొన్ని ఉంటాయి అనమాట ఇక్కడ. అంటే జస్ట్ ఇన్ కేసు నుష్క ఎప్పుడన్నా పిల్లలు వచ్చినప్పుడు తడిపేసుకున్న, పాడు చేసుకున్న హ్యాండీగా ఉంటాయని అలా పెడతాను. రాగానే బట్టలు మార్చేయమంటది. ఇప్పుడు నేను గసిరాను అనమాట, నేను మార్చను, నువ్వు లోపల కూర్చో, నేను ఊరికే తోట ఎలా ఉందో
చూసుకొని మన ఇంటికి వెళ్ళిపోదాం అన్న. అందుకని ఫేస్ అంత చిరాగ్గా పెట్టేసింది అనమాట, నా మీద కోపం. ఇక్కడ క్యారెట్స్ పెరిగినాయి కదండి. శరణ్ ఇంకా వచ్చాడంటే క్యారెట్స్ మీద పడతాడు. వీడి కోసమేగా పెంచేది. మరి క్యారెట్స్ అంట కావాలంట, తింటాడంట. ఒకటి పుల్ చేయమమ్మ, పుల్ చేయమమ్మ. నాన్న ఇందులో ఏది ఎల్లోనో ఏది రెడ్డో ఏ కలర్ ఏమున్నాయి కూడా నాకు తెలియచ్చింది బాబు. మామూలుగా ర్యాండమ్గా ఊరింది మొక్క ఒకటి పీకేసుకోవడమే. నాని ఒకసారి తీయవా, నేను తీస్తాను. ప్లాన్ చేసినప్పుడు అదే మరి ఎవరో ఒకరు తిట్టాలి కదా. నుష్క ఎప్పుడు ఏమందండి నన్ను. నాకు నుష్కతో తిట్లు పడవు పాప, తిట్టడం రాదు కదా దానికి. ఈడు మాత్రం అసలు బ్లేమ్ చేయడంలో ఫస్ట్ ర్యాంక్ మా ఓడికి. ఏ గుర్తుంచుకోవడం తెలీదా, వేసినప్పుడు ఏం వెరైటీ వేసావు, ఎల్లో అంటుంటే రెడ్ అంటావేంటి అని తిడుతున్నాడు. సరే చూద్దాం దా. ఎల్లో తెలియదు నానా, నేనేం వేసాను తెలియదు నాకు. మొక్క బలంగా హెల్తీగా ఉన్నది కోసేసి కదా. ఎల్లో కాదు, లాస్ట్ టైం రెడ్ వచ్చింది బాబు. ఆరెంజ్ రెగ్యులర్ క్యారెట్స్ నాన్న. ఆరెంజ్ కోసేసే వచ్చేమో, రూట్స్ ఫామ్ అయిపోతున్నాయి కదా, కోసే వచ్చి. ఇంకా ఎల్లు వాష్ చేసుకొని తిను, జాగ్రత్త బట్టలు పాడు చేసుకోకు. ఇవి పుల్ చేశాను కానీ బాగాలేదండి. ఇదేంటో రోట్ అయింది. ఇదిగోండి ఇది చేశాను, ఇది కడిగేసి నూతలికిస్తాను. మామూలుగా ట్యాప్తో కడుక్కోవడమే. బోడిగా అనిపించట్లేదు నీకు. ఇక్కడ పీకేసి ఉంటామన్నా, ప్రూన్స్ చేసేసి అదంతా పీకేసా. అదంతా కదా కడుక్కున్నాడు క్యారెట్లు. శరణ్ షూస్ జాగ్రత్త, పాడు చేసేస్తావు. కానీ ఇది కూడా పీకేద్దాం అనుకున్నాను. ఇంకా ఈ ఇది అనపాలి, నాకేం ఉపయోగపడట్లేదు అసలు. ఇంకా అడుగుతాను ఇచ్చేసి. క్యారెట్స్ బాగా పెరుగుతున్నాయి కానీ అండి, ఇదిగోండి బొచ్చు వస్తుంది చూసారా, రూట్స్ బొచ్చు. యాక్చువల్గా బొచ్చు రాకూడదు అంట. నేను అనుకోవడం మొత్తం రెడీ అయిపోయింది, ఇదే కరెక్ట్ టైం కోసేసుకోవడానికి. కోసేసుకొని తీసుకెళ్ళిపోతే పోతుంది. అనవసరంగా ఈ బొచ్చు పెరిగిపోతే మన క్యారెట్ ముద్రిపోతుంది అనమాట. చాలా బాగున్నాయి నాన్న. నీదేదిరా నాని, పట్టుకో ఒకసారి. ఇవ్వు నాన్న. ఇదిగో నీ దానికి కూడా బొచ్చు ఎక్కువ ఉందిరా. ఇలా బొచ్చు ఉండకూడదు. ఒకసారి ఉండి జట్లో పెడదాం సెంటర్. నాన్న ఇది పప్పాకి ఇచ్చేసేది, దీనికి బొచ్చు ఎక్కువ ఉంది. నువ్వు తిన, మాకు ముదిరిపోయింది. లేతది కోస్తాను. ఉండు, కంగారు పడకు నాని. ఇది నువ్వు తిని తల్లి, చిన్నోడికి లేతది ఇస్తాను. ఇదిగో నువ్వు ఇది తిన్నాను, నువ్వు ఇది తిను. ఇగో బొచ్చు పీకేరా. ఇదే అక్కకి బొచ్చు తినే, ఏం కాదు పీకర్లా. అదే నాన్న, ఇవి ఆరెంజ్ క్యారెట్స్ కాదు, రెడ్ క్యారెట్స్ ఇవి నాని. ఆరెంజ్ కాదు, ఇవి రెడ్. ఇప్పుడు మన మార్కెట్లో దొరికే వెరైటీ కాదు నాన్న ఇది. ఆరెంజే దొరుకుతాయి మార్కెట్లో. బీరకాయలు లాన్ ఉండిపోయి కనిపించట్లేదు నాని. ఇది ఇంకా కొంచెం ఊరుతుంది, ఇట్లా లాగేసుకుంటా. నాకు కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఊరిపోయింది అత్త ఇలా పెట్టుకుంటే. ఇక్కడ ఒక బీరకాయ, ఇక్కడ ఒక బీరకాయ, అక్కడ ఒక బీరకాయ, మళ్ళీ ఇంకో 4 బీరకాయలు చెట్టు ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి వండుకోవచ్చు మనం. చూడు కవర్ ఊడిపోయింది. నువ్వు బాగున్నాయి. ఏం వెరైటీని గుర్తు రావట్లేదు. చిత్రాల బీరో నాటు బీరో ఇది తెలియట్లా. దీనికి ఇది పండుగ కుట్టట్లేదు నాని. పండుగ తినలేకపోతుంది, అంటే షెల్ బాగా హార్డ్ అనుకుంటా. చిట్టి కాకరలు ఉన్నాయండి ఇందులో. కనబడవండి అసలు ఇవి భలేగా, కానీ ఇందులో కాస్త పోషకాలు వేసి చిట్టి కాకరలు ఇందులో పెడితే బాగానే కాస్తున్నాయండి. ఇవి కలగాయ కూరల్లో వేసేసుకుంటాను నేను. ఇందులో పాటిది ఏదో ఒక కూరగాయ వేసేసి
ఈ చిట్కాకరలు కూడా వేసేసి తింటున్నా. చిట్టుగా ఉన్నాయనే కానీ చేదు ఉంటుందండి బాగానే. పులుసుల్లో అట్లా వేసుకుంటాను, తింటున్నప్పుడు చేదుగానే ఉంటాయి. కానీ ఇష్టపడితే కాకరకాయ చేదున్న తినేస్తాం కదా, నాకు ఇష్టం, నేను తినేస్తాను అనమాట. పిల్లలు తింటారు కానీ. ఇంకోండి పిందెలు వస్తున్నాయి, కనబడవు కాకరకాయలు. జాగ్రత్తగా చూసుకొని కోసుకో, లేకపోతే వీటిలోనే ఎక్కడో ఉండిపోయి పాడైపోతాయి. జాంకాయలు కూడా పక్వానికి వస్తున్నాయండి. ఇదిగోండి ఇంకొక 4 రోజుల్లో వారం పోవాలేమో మరి. ఇక్కడ ఇదిగోండి ఇవి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఈ 2 కాయలు, ఇది ఇక్కడ ఈ 2. ఇదిగో ఇది వచ్చేసి ఆల్ టైమ్ బత్తాయి అండి. ఇది తాయి బత్తాయి అది చెప్పారు. ఇది సెకండ్ కాప్ అనమాట. ఇది మన దగ్గరకు వచ్చాక ఇది కూడా ఏంటంటే మన పునాస మామిడిలాగా సీజన్లో ఏదో ఒక టైంలో కాయ ఉంటానే ఉంటుంది. దీనికి సీజన్ అంటే ఏమీ లేదనమాట, ఎప్పుడు ఏదో ఒకటి పండు ఉంటుంది. ఇవి 2 రకాల రేగి మొక్కలండి. ఒకటేమో కాశ్మీరీ యాపిల్ బేర్, ఇంకొకటి నార్మల్ యాపిల్ బేర్ అన్నమాట. మన దగ్గరకు వచ్చిన తర్వాత 2-3 సార్లు పూత వచ్చింది, పూత రాలిపోయింది. బట్ ఈసారి మాత్రం ఇదిగోండి అలా కష్టపడి ఒక్క కాయ నిలిచింది. బట్ కలర్ వచ్చేసింది, కోసేస్తుంది. చూసారా పక్వానికి వచ్చింది కాయ, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఒక్క కాయ నిలిచింది అనమాట. మైక్రో గ్రీన్స్ అండి, లాస్ట్ టైం చూపించాను నేను మీకు. హలీం పోయినాయండి ఈసారి. మెంతులును మన ఇవి ఆవాలన్నమాట మైక్రో గ్రీన్స్. సో ఇప్పుడు ఇవి తీసుకెళ్ళిపోతున్నాను. మళ్ళీ వచ్చి మండే అలా వచ్చి వేసుకుంటాను. రేపు నాని వచ్చి కొంచెం క్లీనింగ్ చేస్తానంటున్నాడు. సో నాని రేపు క్లీనింగ్ చేస్తాడు అనుకోండి. మళ్ళీ మండే నుంచి ఫ్రైడే వరకు నేను వచ్చి ఏమన్నా పనులు ఉంటే చూసుకుంటాను. ఈ మైక్రో గ్రీన్స్ ఇప్పుడు తీసుకెళ్తున్నాను కదండి, ఇవి చక్కగా వాష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. నూతల్లికి మండే ఏదన్నా ఒక వెజిటేబుల్లో కలిపేసి ఇచ్చేస్తాను. లాస్ట్ టైం కోసిన మైక్రో గ్రీన్స్ చూసారు కదండి ఎన్ని వచ్చినాయో. నేనైతే అసలు 3-4 సార్లు వాడానండి అవి. మళ్ళీ అలాగే వేసుకుంటా ఈసారి కూడా. సోమవారం వేసుకుంటే మళ్ళీ నాకు శుక్రవారం కల్లా వచ్చేస్తాయి మంచిగా. కన్నయ్య పదండి, ఇంక అక్క బయట ఉంది, పద ఇంటికి వెళ్ళిపోతున్నాడు. గోంగూర కర్రీనా? మరి గోంగూర రేపు పప్ప కోసుకొస్తా అన్నాడు రా. ఇప్పుడు కావాలేంటి నీకు? అయ్యో మళ్ళీ ఇప్పుడు కొయ్యాలిగా, మరి ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేస్తావు. మరి కోస్తా గబగబా. సరే గోంగూర నూనె మైక్రో గ్రీన్స్ వేసేసి కాస్త కూరలాగా చేసేస్తాను ఈ పూట. సరే ఉండైతే కోసుకొస్తాను. ఇక్కడ ఫ్యామిలీ పెట్టుకుంది కలర్ఫుల్ తొండ. మనం వచ్చినప్పుడు అటు ఇటు పరిగెడదు తప్ప అది మాత్రం గోడ దాటి బయటికి వెళ్ళదు. సర్లే ఇంక దానికి నచ్చింది ఉంటానంటుంది. ఏం చేస్తాం, లెట్ ఇట్ బి అవర్ గెస్ట్. నువ్వు చెయ్యి తొండకి చేసి తొండకి రాకుండా ఫ్యామిలీ చేయకుండా అక్కడికి వస్తుంది. సరే ఫుడ్ కాస్త హెల్ప్ చేయవే, వీడియో ఆపేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోతుందా. సరే వస్తున్నాను అవి. సో శరణ్ బాబు కోరిక మేరకి మనం గోంగూర కర్రీ అయితే చేస్తున్నామండి పూట డిన్నర్కి. సో నుష్కమ్మకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట గోంగూర కూర అంటే. మా ఆడబడుచు నుష్కాని ఎంకరేజ్ చేయడానికి కొన్ని మ్యాగ్నెట్స్ ఇచ్చిందండి. ఉండవే చెప్తున్నాను, ఉండవే ఇచ్చిందండి. ఇక్కడ నేను ప్రింట్లు తీసి పెట్టుకున్నాను అనమాట చేయడానికి. ఈలోపు వచ్చేసి స్పెక్ట్రమ్ స్టూడియో అంట. మా అమ్మాయికి స్పెక్ట్రమ్ స్టూడియో కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఇదివరకు నువ్వు ప్రపంచం అనేది ఇప్పుడు స్పెక్ట్రమ్ స్టూడియో కూడా అంటుంది. చేస్తానని చెప్పేసి గబగబా రా మెటీరియల్స్ తీసి పెట్టేస్తుంది అనమాట. సో నుషిక ఈజ్ అ వెరీ వెరీ ఫాస్ట్ లెర్నర్ అండి. కాకపోతే ఏంటంటే కొంచెం అటెన్షన్ ఇష్యూస్ ఉంటాయి నువ్వు దగ్గర. అండ్ పని కూడా చాలా ఫాస్ట్గా హేస్టీగా చేసేస్తుంది అనమాట. కొంచెం స్లో డౌన్ అవ్వు అని గుర్తు చేస్తూ ఉండాలి నుషికకి. సో ఇదిగోండి ప్రస్తుతానికి ఆర్డర్ అయితే మా అమ్మాయి ఫినిష్ చేస్తానంటుంది. సో దానికి ఇచ్చేస్తా చేయమని. సో దాట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. అండ్ మీ అందరికీ తెలుసు నుషిక స్పెక్ట్రమ్ స్టూడియో స్టార్ట్ చేశామని. సో ఇవన్నీ మ్యాగ్నెట్స్ అయితే చేస్తున్నాము. సో ఇప్పటి వరకు ఆర్డర్ ప్లేస్ చేయకపోతే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, ఆర్డర్ ప్లేస్ చేయండి. ఒక డిటర్మైన్డ్ చైల్డ్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.